60 రోజులు అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేలపై అనర్హతే. ఈ సింగిల్ డైలాగ్ తో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. రూల్స్ అలాగే ఉన్నాయని అధికార పార్టీ నేతలు అంటుంటే చరిత్ర చూసుకోండి అంటూ కౌంటర్ అటాక్ దిగింది ఫ్యాన్ పార్టీ. ఇలా ఇరు వర్గాల మాటల యుద్ధంతో నెక్స్ట్ ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీలో ప్రతిపక్ష హోదాపై మొదలైన రచ్చ నెక్స్ట్ లెవెల్కి వెళ్లింది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు రావాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటాయి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని వైసీపీ పట్టుబడుతుంది. జగన్ అంటే భయం కాబట్టే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతోందని అటాక్కి దిగింది. నీ మందబలంతో ఆ గొంతు వినపడకుండా తొక్కేయకుండా ఉండడానికి ఎట్లా అవకాశం వస్తుందంటే ప్రతిపక్ష హోదా ఇస్తే. అది నీకు దమ్ము ధైర్యం అంటే ప్రమాణంగా వచ్చి వినిపిస్తాం. వైసీపీ డిమాండ్కి కౌంటర్గా రంగంలోకి దిగిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫ్యాన్ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష హోదా కావాలని బతిమలాడుకోవడం మానుకోవాలన్న ఆయన నిబంధనల ప్రకారం 60 రోజులు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు. అంతేకాదు పులివెందులకు ఉప ఎన్నిక వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. రూల్స్ ఉన్నాయి. 60 రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్ గా అది మా చేతుల్లో కూడా ఏం ఉండదు. ఆటోమేటిక్ గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు. ఇంచుమించు ఒక 37 రోజులు ఎంతో మధ్యలో ఎప్పుడో ఫస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి ఒక 3 రోజులు తగ్గినాయి. 37 రోజులే ఎంతో అయినట్టుగా ఉంది. మరి ఈ సమావేశాలు తర్వాత సమావేశాలకు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెందులలో ఏదో బై ఎలక్షన్ వచ్చింది కదా, అలాగే పులివెందుల అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అదేలా సాధ్యం? అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందా? చరిత్ర ఏం చెబుతుందో చూసుకొని కూటమి నేతలు మాట్లాడాలంటూ ధ్వజమెత్తారు వైసీపీ నేత అంబటి రాంబాబు. చంద్రబాబు అసెంబ్లీకి రానప్పుడు కుప్పంలో ఉప ఎన్నిక జరిగిందా అని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ రాకుండా వెళ్ళిపోయాడు చూసా, ఏడిసి బావురుమని ఏడిసి వెళ్ళిపోయాడు. అక్కడ జరిగిందా కుప్పంలో? ఇక్కడ పెడతారా అంటే కక్షాదింపు చర్యలా? చూద్దాం ఏం జరుగుతుందో, రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో చూద్దాం. ఎన్టీ రామారావు గారు శాసనసభకు వచ్చాడా? ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడుగా. మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడుగా. అప్పుడు జరిగినాయా? అంటే స్పెషలా? జగన్మోహన్ రెడ్డి గారిని స్పెషల్గా చూస్తున్నారా? ఎందుకంత భయం? మొత్తంగా డిస్క్వాలిఫై విషయంలో ధూమ్ధామ్ రాజకీయం నడుస్తోంది. మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.